నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దటంలో వ్యాయామ ఉపాధ్యాయులది కీలకమైన పాత్ర అని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జిల్లా ఒలింపిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, విశిష్ట అతిథి శ్రీధర్ రెడ్డి, హర్షవర్ధన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు దాసరి సుధీర్, గుడిపల్లి సురేందర్, నాగరత్నమయ్య, వంశీ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులను గౌరవించడం అభినందనీయమని తెలిపారు. సమాజంలో వ్యాయామ ఉపాధ్యాయుల ఉద్యోగం త్యాగాలతో కూడుకున్నదని తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఉంటాయని కానీ వ్యాయామ ఉపాధ్యాయులు తమ సర్వీస్ మొత్తం పీఈటీలుగానే ఉండిపోవాల్సి వస్తుందని తెలిపారు. దేశంలో క్రీడలకు అవసరమైన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడలు దేశంలో రెండవ అంశంగా పరిగణించబడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను అధిక వేతనాలతో నియమిస్తున్నారని, అయితే వారు విద్యార్థులకు క్రీడలను నేర్పేందుకు అవసరమైన క్రీడా పరికరాలు, వసతులను కల్పించడంలో ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం అందించడం లేదన్నారు. ప్రభుత్వాలు క్రీడలకు అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్నూలు నగరంలో తన వంతుగా క్రీడల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తున్నానని వివరించారు. జోహరాపురంలో డంప్ యార్డును తొలగించి అక్కడ క్రీడారంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే కర్నూలు నగరంలో ఇండోర్ స్టేడియాల నిర్మాణం చేశామని తెలిపారు. కర్నూలు నగరంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడానని తెలిపారు. అనంతరం జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ కర్నూలులో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరవలేదన్నారు. అందుకే ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులను ఆయన చేతుల మీదుగా సన్మానించినట్లు తెలిపారు. యువనాయకుడు టీజీ బరసార్ గారు మినిస్టర్ అయి మన కర్నూలు జిల్లాని అభివృద్ధి పదంలో చేస్తున్నాడు. 2 నెలలు కాకముందుకే మన యొక్క అన్ని అంశాలను నాకు తీసుకురండి అని చెప్పి మన వెంటబడి చేస్తున్న వ్యక్తి మహానుభావుడు టీజీ బరసార్కి కూడా ఒకసారి అందరూ కరచాలతో చెప్పట్లు. గవర్నమెంట్ మనకు కొంత ఇస్తున్నా నేనున్నాను స్టేడియంకు అని అన్ని విధాలుగా మనల్ని ఆదుకుంటున్నటువంటి టీజీ వెంకటేశ్వర గారు ఈరోజు ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులకు అదేవిధంగా అందరికీ సేవ చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్లకు అవార్డు ఇవ్వడానికి ఈరోజు వచ్చారు. అందరూ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున సార్ గారికి మా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బెస్ట్ పీఈటీ వాళ్ళకు సత్కరించడం. పీఈటీస్ అనేది ఇక్కడ ఒక విధంగా సాక్రిఫైస్డ్ లైఫ్. వాళ్ళు జీవితాంతం పీఈటీస్గానే ఉండాలి. పీఈటీస్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతం కూడా ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఇవ్వటం లేదు. ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్కు ఆ ఇయర్లీ బడ్జెట్ ఆ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ అది ఆ టీచర్లకు ఇచ్చే జీతం కూడా ఇవ్వరు. సో ఎట్లా స్పోర్ట్స్ డెవలప్ అవుతాయి? అలాగే అన్ని దగ్గరలో అట్లా ఉన్నది, దేశం అంతా అలాగే ఉండదు. స్పోర్ట్స్ అనేది సెకండరీ థింగ్ అయిపోయింది. ప్లే గ్రౌండ్స్ లేదు, ప్లే గ్రౌండ్స్ ఉంటే ఆక్యుపై చేసేస్తారు. మరి వీలైనంతవరకు ఈ కర్నూలులో సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చాను. ప్లే గ్రౌండ్స్ ఉన్నవి అంటే నేను 50 years బ్యాక్ వచ్చినప్పుడు ఏ ప్లే గ్రౌండ్స్ మిగిలినా అవి సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చాను. అంతకన్నా మించి నేను ఎక్కువ చేయలేకపోయినాను. మరి జోరాపురంలో దెబ్బతీపిచ్చి అదొక ప్లే గ్రౌండ్గా ఒక పెద్దది ఎందుకంటే ఏర్పాటు చేయటం దృష్టిలో పోయాం. దాంట్లో మళ్ళీ అన్యాక్రాంతం చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అది దగ్గర ఇప్పుడు 150-200 కోట్ల రూపాయల ప్రాపర్టీ అవుతుంటుంది. సో దాని మీద కన్నులు ఎక్కువ పడుతుంటాయి అందరికీ, ఏదో చేసేసి తిరిగేయాలని. సో ఆ విధంగా దాన్ని ఏదో విధంగా వ్యాపారం వాడుకోవాలని జోరాపురంలో ఉంటారు. ఎంతో ఇబ్బంది పడ్డాను దాన్ని అది కాపాడేదానికి.
అలాగే చిన్న ఇండోర్ స్టేడియం కూడా కట్టాను నేను. మరి స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది సెకండరీగా అయిపోతుంది ఈ దేశంలో. ఎప్పుడు స్పోర్ట్స్ డెవలప్ అవుతాయో అప్పుడు పిల్లలు డిసిప్లిన్గా ఉంటారు, దేశంలో ప్రశాంతత పెరుగుతుంది. ఇది అర్థం చేసుకుంటే ప్రభుత్వంలో పరిపాలించే నాయకులకు బాగా పరిపాలించేదానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. కర్నూలు నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిసి ఈ విజ్ఞప్తిని చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలని కోరారు. దీంతోపాటు అత్యుత్తమమైన కోచ్లను నియమించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని అయిన కర్నూలులో క్రీడల అభివృద్ధికి అన్ని రకాల అవకాశం ఉందన్నారు. కర్నూలు నుండి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకరణను ప్రోత్సహిస్తే దేశానికి ఎన్నో పథకాలు తీసుకువస్తారన్నారు. బంగారు, వజ్ర ఆభరణాలపై తమ కస్టమర్లకు కాన్ఫిడెంట్ కలిగించడం వల్లే కళ్యాణ్ జ్యువెలర్స్ సంస్థ వ్యాపారంలో విజయవంతంగా ముందుకు సాగుతోందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఆధునిక హంగులతో ఆధునీకరించిన కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూంను ఆయన ప్రారంభించారు. నగరంలో ఆధునిక హంగులతో ఆధునీకరించిన ప్రముఖ బంగారు, వజ్రాభరణాల షోరూం కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు కళ్యాణ్ జ్యువెలర్స్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ బీజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూంలో ఉన్న బంగారు, వజ్రాభరణాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. తమ షోరూంలో లభించే బంగారు, వజ్రాభరణాల గురించి సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూంను కర్నూలు నగరంలో గతంలోనే ప్రారంభించారని, అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా అధునాతన హంగులతో షోరూంను ఆధునీకరించి తనచే ప్రారంభింపచేయటం ఆనందంగా ఉందన్నారు. బంగారు, వజ్రాభరణాల మార్కెటింగ్ చాలా కష్టంతో కూడుకున్నదని వివరించారు. ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే కస్టమర్లకు ఇక్కడ లభించే బంగారు, వజ్రాభరణాలపై కాన్ఫిడెన్స్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కస్టమర్లకు వ్యాపార సంస్థపై నమ్మకం కలిగిందంటే ఇక ఆకాశమే హద్దుగా వ్యాపారంలో ఎదగవచ్చని వివరించారు. కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రపంచవ్యాప్తంగా 300 షోరూములు ఏర్పాటు చేయటం అభినందనీయమని వివరించారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా కమిట్మెంట్తో పనిచేస్తారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రతినిధులు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. కళ్యాణ్ రామన్ కేరళ వారు కళ్యాణ్ జ్యువెలరీస్ ఇక్కడ షోరూమ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంతకుముందే మరీ రెనోవేట్ చేసి మరీ నా చేతులతో ఇక్కడ ఇనాగ్రేట్ చేయటం ఒక శుభప్రదంగా నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ఇచ్చిన గౌరవానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కళ్యాణ్ జ్యువెలరీస్ ఆ పేరులోనే ఉన్నది పెన్నిది అన్నట్లు, ప్రతి కళ్యాణం చేయాలంటే, ప్రతి మ్యారేజ్ చేయాలంటే వాళ్ళు కళ్యాణ్ జ్యువెలరీస్ రావాలి. అలాంటి ఆర్టికల్స్ వీళ్ళు ప్రజలకు ఇస్తున్నారు. సరసమైన ధరలు, బెస్ట్ ప్రైజ్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ డిజైన్, ఈ 3 క్వాలిటీస్ 3గా అందరికీ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళని బ్లెస్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ అందరూ స్టాఫ్ పనిచేస్తుండే వాళ్ళంతా కమిట్మెంట్గా ఉంటారు. ఇదంతా మార్కెటింగ్ ఈజ్ ఎ వెరీ టఫ్ జాబ్. జ్యువెలరీ అనేది వాళ్ళకు ఒక విధమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. మార్కెటింగ్లో కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వాట్ యూ గివ్. సో మీరు ఒక తూరి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారంటే స్కై ఇస్ ది లిమిట్ ఫర్ దట్ వన్. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కళ్యాణ్ జ్యువెలరీస్ దే హావ్ క్రియేటెడ్ ఏ కాన్ఫిడెన్స్ and it is going all over the India. Abroad also they have branches now, 300 branches globally. So you can say that they are going to be probably only moon is left it everywhere they are. Okay, thank you sir. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పటిష్ట నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతంగా సాధించడానికి అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ సమాగం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రులు టీజీ భరత్ నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ్ సమాగంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వాణిజ్య సరళీకరణ విధానాలను గురించి చర్చించారు. జితిన్ ప్రసాద్, సహాయ మంత్రి, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ 2016వ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఈ కారణంగా కేంద్రం నుండి రుణ పరిమితికి మించి రుణం పొందడం జరిగిందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ 2015లో వ్యాపార రంగానికి సంబంధించిన ఏకగవాక్ష విధానం ప్రారంభించడం జరిగిందని వివరించారు. 14 వివిధ కార్మిక చట్టాలను ఒకే సరళ కార్మిక చట్టంగా చేయగలిగామన్నారు. ఆన్లైన్ వ్యవస్థ నిర్వహణ పోర్టల్, ఆన్లైన్ ముడి పదార్థాల కేటాయింపు ప్రారంభించామన్నారు. చలనచిత్రాల షూటింగ్ అనుమతుల వ్యవస్థను సరళీకరించి అవస్థలు లేకుండా 5 రోజుల్లోనే పూర్తి అనుమతులు పొందే విధంగా చేయగలిగామన్నారు. ముఖ్యమంత్రి పటిష్ట నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతంగా సాధించడానికి అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిన్న, మధ్య తరహా, భారీ మరియు అతి భారీ స్థాయి పరిశ్రమలన్నింటికీ రాష్ట్రంలో ఎదిగే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. సృజనాత్మక ఆలోచనలకు పెట్టింది పేరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక మరియు వాణిజ్య విధానాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు పయనిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కల్లూరులో ఉన్న శ్రీ ఆదిత్య విద్యా నిలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా నిలయం పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువులకు స్థానం లభించిందన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం జరిగిందన్నారు. ఈరోజు దేశమంతా టీచర్స్ డే దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఉపాధ్యాయ దినము మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మనం చేసుకుంటున్నాము. అతడు ఎంతో విలువలతో కూడిన పరిపాలన ఇచ్చాడు. అదేవిధంగా అతను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఎన్నో వేల మందిని స్ఫూర్తిదాయకంగా ఉంటూ మంచి విలువలతో కూడిన చదువు ఇవ్వడం జరిగింది. దీనికి గుర్తింపుగా దేశమంతా కూడా మన దేశంలోని ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ రోజును ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటున్నారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున నేను ప్రజలందరికీ చేస్తున్న ఒకటే విజ్ఞప్తి, ఒక విద్యార్థి తన యొక్క భవిష్యత్తులో విలువలతో కూడిన లేదా భయము భక్తులతో కూడిన తల్లిదండ్రులంటే గౌరవంతో కూడిన ఒక మంచి పౌడిగా ఎదగాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లవాడిని టీచర్స్ మీద నమ్మకంతో వదిలేయాలా. ప్రతి దానికి ఈ మధ్యకాలంలో టీచర్స్పై వేధించడం ఎక్కువైపోయింది. ఏదైనా తప్పు చేస్తే చెప్పడం తప్పు కాదు, కానీ వేధించడం అయిపోయింది. దానివల్ల టీచర్స్ మనస్ఫూర్తిగా చదువు చెప్పలేకపోతున్నారు. కాబట్టి గురువు మీద మంచి నమ్మకంతో పిల్లవాడిని పంపించినప్పుడే మంచి విద్య వస్తుంది. ఆ పిల్లవాడు కూడా భవిష్యత్తులో విలువలతో కూడిన మంచి పౌడై దేశానికి ఉపకారిగా ఉంటాడని చెప్పేసి కోరుకుంటున్నాను. వినాయక చవితి వేడుకలను పర్యావరణాహితంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని మాంటెసరీ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు నవాజ్ ఖాన్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. మాంటెసరీ పాఠశాలలో ముందస్తు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వినాయక చవితి యొక్క ప్రాధాన్యతను వివరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్రమాదకర రసాయనాలతో చేసిన వినాయక విగ్రహాలను వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయకుండా
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలంటూ చిన్నారులు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు నవాజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకునేందుకు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని సూచించారు. ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే తమ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆసక్తితో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా సకల దేవతల కంటే ముందుగా పూజలు అందుకునేవారు వినాయకుడు. అలాంటి వినాయక చవితి సందర్భంగా మరొకసారి మీకందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. వాతావరణం కలుషితం కాకుండా రంగులతో తయారు చేసినటువంటి, కెమికల్స్తో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను మనం నిమజ్జనం చేసినప్పుడు నీళ్లు, ప్రకృతి కలుషితం అవుతాయి. అలాంటి కలుషితాన్ని నివారించడానికి నేడు మా మాంటిసోరీ పాఠశాలలో మా చిన్నారుల చేత మట్టితో విగ్రహాలను తయారు చేయించడం జరిగింది. మరి ప్రకృతిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించడానికే ఈ మట్టి వినాయకులను తయారు చేయడం జరిగింది. పాఠశాలలోనే కాదు, బయట కూడా చాలామంది రకరకాల రసాయనాలతో తయారు చేసినటువంటి విగ్రహాలను తయారు చేసి నిమజ్జనం చేస్తూ ఉంటాం. దీనివల్ల ప్రకృతిలో హాని ఏర్పడవచ్చు. దయచేసి ఈ వినాయకుణ్ణి నిర్మించి పూజించేవారు మట్టి వినాయకుణ్ణి వాతావరణానికి కలుషితం లేకుండా తయారు చేసి పూజిస్తారని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాలంలో ప్రతి ఒక్కరు వినాయకులని కెమికల్స్తో చేస్తున్నారు, కానీ దానివల్ల మన పర్యావరణానికి, నీటికి ఎంతో హాని కలుగుతుంది. కానీ మా మాంటిసోరీ విద్యాలయంలో చేయబడిన మట్టి వినాయకులు వల్ల ఏ హాని కలగదు. కానీ అవి ఎంత కెమికల్స్తో కాకుండా ఆర్గానిక్ అండ్ మట్టితో చేయబడినటివి. దీని ద్వారా మేము సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పటి నుంచి అందరూ కెమికల్ వినాయకులు వాడకుండా మట్టి వినాయకులను పూజించడం మంచిది. ద్వారా మన పర్యావరణానికి కూడా ఎటువంటి హాని జరగదు. విద్యార్థులను దేశానికి ఉపయోగపడే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఏపీ రజక సంఘం నాయకులు వాడాల నాగరాజు, కేతూరి మధు అన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రజక ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ రజక సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రజక సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రజక సంఘం నాయకులు వాడాల నాగరాజు, కేతూరి మధు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర గణనీయమైందని తెలిపారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఏపీ రజక సంఘం తరపున తమ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని రజక ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గురువులది మొదటి పాత్ర. ఈరోజు తల్లి, తండ్రి, గురువు, దైవం అనే ఒక కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఈరోజు గురువులనే వాళ్ళు విద్యార్థులను మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు ఈరోజు భారతదేశంలో మంచి పౌరులు తీర్చిదిద్దడంలో విద్యా ఉపాధ్యాయులది మొదటి పాత్ర అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పురస్కరించుకొని వారి యొక్క రజక ఉపాధ్యాయులకు ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి రజక సంఘానికి సంబంధించినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా రజక ఉపాధ్యాయ సంఘం తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా టీచర్స్ డే రోజు రజక ఉపాధ్యాయులందరికీ మా రజక కమిటీ తరఫున సన్మానం చేయడం తలపెట్టినాం. అయితే అందరూ కూడా వచ్చి ఉపాధ్యాయులు సహకరించారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కేతూరి మధు, రజక సంఘం జిల్లా కార్యదర్శి. కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాషా ప్రతి నెల 5వ తేదీ దాతల సహకారంతో దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేయటం అభినందనీయమని ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు
ప్రతాప్ షర్మిలాల కుమార్తె పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు. కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆధ్వర్యంలో ప్రతి నెల 5వ తేదీ దాతల సహకారంతో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రతాప్, షర్మిల కుమార్తె పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష, ఆదిత్య విద్యానిలయం అధినేత వాసుదేవయ్య, స్వామి స్వాత్మానంద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యానిలయం అధినేత వాసుదేవయ్య మాట్లాడుతూ కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి నెల 5వ తేదీ దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. నిజాయితీగా కార్యక్రమాన్ని ఎస్కే భాష నిర్వహించడం వల్లే దాతలు ముందుకు వచ్చి ఆయనకు సహకారం అందచేస్తున్నారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక నెల కూడా విరామం లేకుండా ప్రతి నెల 5వ తారీఖున పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎస్కే భాషను అభినందించారు. తమ ఇళ్లలో జరిగే శుభకార్యాల సందర్భంగా దివ్యాంగులకు పింఛన్ల పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందించారు. గవర్నమెంట్ అయినా కానీ కాస్త ఆలస్యం చేస్తుందేమో కానీ, ఎన్ని ఇబ్బందులున్నా అప్పు తెచ్చైనా కానీ, మరి అంతేకాకుండా చాలా మందికి బైసైకిల్స్ కూడా కుంటి వారికి గవర్నమెంట్ ద్వారా సైకిళ్ళు ఇప్పించాము. మరియు దాతల ద్వారా కూడా సైకిళ్ళు ఇప్పిస్తూ ఆరోగ్యం కంటి ఆపరేషన్లు చేయాల్సి పంపిణీ చేశాము. ఇట్లాంటి కార్యక్రమాలకు ఎంతో మంది మన కార్యక్రమాలు చూసి అభినందించి మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని ఎంతో మంది దానికి కుటుంబ సభ్యులకు. అమ్మాయి ఓరియా స్కూల్లో చదువుతా ఉంది. ఆయన రమణ గారు నాకు రవీంద్రలో 90 గంటలకు కలిగినాకి మిస్ సార్ నాకు 91, 92, 93, 94 ఇద్దరు కలిసి రవీంద్రలో పనిచేస్తున్నాం. మంచి వ్యక్తి, మ్యాథ్స్ టీచర్, నేను కూడా మ్యాథ్స్ టీచరే. ఆయన ఒక సెక్షన్ పోతే నేను ఒక సెక్షన్ పోయేవాళ్ళము. నేను బాగా చదవాల. శాస్త్రం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ అయ్యి ఉండి ఈ టైంకి ఇక్కడ రాలేక ఈరోజు టీచర్స్ డే కూడా ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ అటెండ్ కావడానికి వెళ్ళారు. అయితే ఆ అమ్మాయి యొక్క బర్త్డేని మీ అందరి సమక్షంలో జరుపుకోవాలని చెప్పేసి అనుకోవడమే పెద్ద గొప్ప మనసు. దాన్ని అనుకోవడం తరువుగా సెప్టెంబర్ యాక్చువల్గా ఆగస్టు 28 అయినా కూడా ఈరోజు మీతో పాటు జరుపుకోవాలనే ఉద్దేశంతో అప్పటి బర్త్డేని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. సో శాస్త్రకు మీరందరూ కూడా దీవిస్తే ఖచ్చితంగా అమ్మాయి భవిష్యత్తులో పెద్దదైపోయి ఇంకా ఇట్లా కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని అమ్మాయిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నేను మాంటిస్సోరీ స్కూల్కి పోయాను. పోతే ఆ రాజశేఖర్ సార్ కూడా చూశారు. ఆయన మాంటిస్సోరీ అధినేత రాజశేఖర్ సారు, మీ స్కూల్లో ఇంకా ప్రోగ్రామ్ జరుగుతుందా, భాష చేస్తున్నాడంటే చేస్తున్నాడు సార్. అయితే నేను కూడా ఏమైనా చేయగలిగింది చేస్తా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి భగవంతుడు మంచి మనసు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో రూపంలో సాయం చేస్తుంటాడు. సో వాళ్ళకు కూడా దేవుడు బాగా చూడాలని చెప్పి కోరుకుంటూ శాస్త్రకు మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరియు భగవంతుడు అమ్మాయిని ఉన్నత స్థితికి చేర్చి మీలాంటి వాళ్లకు ఎక్కువ సాయం చేయడానికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ వారి యొక్క తల్లిదండ్రులకు ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి శాస్త్రకు తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రతాప్ సార్ గారు, మేడం గారు, షర్మిల మేడం గారు, అంటే సహస్ర సార్ కూతురు, ఆమె బర్త్డే సందర్భంగా మన వికలాంగుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ధనుంజయ గారు వారు కూడా వాళ్ళ కూతురు బర్త్డే సందర్భంగా వారు 2000 సాయం చేసినారు. మన సారు ఒక 5000 రూపాయలు సాయం చేస్తున్నారు. ఇంకో కూతురు బర్త్డే సందర్భంగా కూడా మనకు సహాయం అందజేస్తా అన్నాడు. వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మీరందరూ ఆ పిల్లలకు ఆశీర్వదించాలని, ఆ అమ్మాయి చాలా బాగా చదువుకొని బాగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే వచ్చిన సార్ గారికి కూడా వాళ్ళ మేనమామకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గంగాధరణ కూడా ఎప్పుడు ముగ్గురితో ఇప్పిస్తున్నాడు. అలాగే ఆయన ప్రతిరోజు ఎప్పుడు కలిసినప్పుడు కూడా నేను వేరే వాళ్ళకి చెప్తూ ఆయన ఎంతో మందికి మొబిలైజేషన్ చేస్తున్నాడు. ఆయనకు కూడా దేవుడు బాగా మంచి
ఐశ్వర్యాలు ఆయుష్ అంతా కలిగజేయాలని వాళ్ళ కుటుంబము వీళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉండాలని మేము దేవుని ప్రార్థిస్తాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.